సరే కోర్టు ఏ కారణం చేతనైతే, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది, న్యాయమూర్తుల మీద సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది. ఇవాళ హైకోర్టులో మాకు తీర్పు కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినారు. దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు ఉరిశిక్ష చేసినారు, లేదా నేరారోపణ అయిపోయింది, రుజువు అయిపోయింది, మొత్తం కేసీ అయిపోయింది అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే ఇది స్టార్టింగే, ఇప్పుడేం తాగమైతే ఎట్లా? మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టేసినరో దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది. ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో వస్తుంది. అది సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఎప్పుడు వస్తుందో వస్తుంది. అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం. అట్లాగే నిన్న మీరు ఏదైతే నా హక్కులకు భంగం వాటిల్లే విధంగా వ్యవహారం చేసినారో, నేను విచారణకు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా హాజరై అక్కడ ఏ సమాధానం అడిగినా చెప్తానని పోయినప్పుడు లాయర్లతో రావద్దు అంటారు. నేను చెప్పిన మీరు దొంగలు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఎందుకంటే మీరు గిట్లనే చేసిన ఇదివరకు కూడా. పాపం మా పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బుకాయించి వెంటనే మీడియాలో లీకులు ఇచ్చే దౌర్భాగ్యులు మీరు. నేను నమ్మను మిమ్మల్ని, మా లాయర్ బరాబర్ ఉండాలని అడిగిన. రేపు అందుకే కోర్టుకు కూడా పోతున్నా, హైకోర్టుకు కూడా. నాకు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి అని కోరుతూ హైకోర్టుకు పోతున్నా. తప్పేమున్నది అందులో? న్యాయ వ్యవస్థను తప్పకుండా నాకు ఇవాళ ప్రాధేయపడి వారిని అడిగి నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించండి అని అడుగుతున్నాను. నేనేం వేరే అడుగుతలేను కదా, ఆ పని చేస్తున్నాను. దానికి కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఏమేమో ఆగమాగం అయిపోతున్నారు. ఇక కొంతమంది మంత్రులు అయితే వాళ్ళే న్యాయమూర్తులు అయిపోతున్నారు, వాళ్ళే శిక్షలు వేస్తున్నారు, వాళ్ళే చెప్పేస్తున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇదేమవుతుంది, అదేమవుతుంది. వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, ట్రయల్ మీడియాలో జరగదు, ట్రయల్ సెక్రటేరియట్లో జరగదు, ట్రయల్ మంత్రుల పేషీల్లో జరగదు, ట్రయల్ న్యాయస్థానాల్లోనే జరుగుతుంది. గతంలో మీరు ఇట్లాంటివి అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు మీరు కూడా కోర్టుకే పోయినారు, మేము కూడా ఇప్పుడు కోర్టుకే పోతున్నాం. దానికి ఇంత గగురుపాటు ఉలికిపాటు ఎందుకో మంత్రులకు నాకు అర్థం కావడం లేదు. అరపైసా అవినీతి కూడా జరగలేదు, రూపాయి అవినీతి కూడా జరగలేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం, తెలంగాణ ఇమేజ్ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకుపోవడం కోసం, భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా ప్రతిష్ఠించడం కోసం తీసుకున్న నిర్ణయం తప్ప ఏమీ ఆశించి కానీ మీలాగా ఏదో వెనకాల గూడుపుటాన్ని చేసుకొని చేసిన పని కానే కాదు. ఇక్కడ మొబిలిటీకి కేంద్రంగా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ను, తెలంగాణను తీర్చిదిద్దాలనే ఒక ఉత్కృష్టమైన ఆలోచన చేసినాం తప్ప మీలాగా నికృష్టమైన ఆలోచనలు మాకు లేవు. మళ్ళీ చెప్తా ఉన్నాను, మీలాగా దివాలాకోరు పనులు చేయాల్సిన కర్మ మాకు లేదు. 110% మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ రకంగా వచ్చినా, ఏ విచారణకు రమ్మన్నా నేను వస్తాను. ఎల్లుండి 9వ తారీఖు నాడు కూడా లాయర్లతో మరి రేపు హైకోర్టు రిలీఫ్ ఇస్తే, నాకు అవకాశం ఇస్తే, హైకోర్టు మా వాదనను మన్నిస్తే, లాయర్లను అనుమతిస్తే లాయర్లతో పోతా, అటెండ్ అవుతాను. ఈడీ కూడా పిలిచింది 16వ తారీఖు నాడు, తప్పకుండా వారి దగ్గర కూడా పోతాను. వారు కూడా ఏమడిగినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు దాపరికము లేదు, నాకు దాయాల్సింది కూడా ఏం లేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. తప్పకుండా నేను ముమ్మాటికి ఒక తెలంగాణ బిడ్డగా, రేషం గల్ల బిడ్డగా, ఏ తప్పు చేయని, అనా పైసా అవినీతి చేయని బిడ్డగా చెప్తా ఉన్నా, ఏ విచారణ అనేది ఎదుర్కోవడానికి నేను సిద్ధం. ఇందులో శశభిషలు లేవు. ఈరోజు కొంతమంది ఏదైతే శునకానందం పొందుతున్నారు, ఏదో జరిగిపోయింది వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఒక మీ పిటిషన్ను, మీ విచారణను కొనసాగించుకోమని చెప్పింది హైకోర్టు తప్ప హైకోర్టు ఏమీ నాకు శిక్ష వేయలేదు, నేనేం నేరం చేసినా అని చెప్పలేదు, లేదా నేనేదో తప్పు చేసినట్టు అంతకంటే చెప్పలేదు, కనీసం స్కామ్ అన్న మాటను కూడా వాడలేదు. కాబట్టి నేను పాత్రికేయ మిత్రులను కూడా కోరుతా ఉన్నా, ఇదిగో పులి అంటే అదిగో తోక, దయచేసి ఆగం కాకండి. ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చేటి అన్నీ వేదవాక్కులు కావు. ఆయన చెప్పేటి, ఆయన ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళి వచ్చేటిదన్నీ లీకులన్నీ అవేమి భగవద్గీత సూక్తులు కావు. చాలా లీకులు ఇస్తూ ఉన్నారు. ధైర్యంగా డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేదు.